ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలోని సప్త తీర్థాల్లో అద్భుతంగా సామూహిక ధ్యాన కార్యక్రమం. సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానము సజ్జన సాంగత్య కార్యక్రమాలు. పల్నాడు జిల్లా జానపాడు గ్రామంలోని శ్రీ త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన జ్ఞాన శక్తి క్షేత్రంలో ఘనంగా బుద్ధ పౌర్ణమి సంబరాలు. పత్రిజీ జన్మస్థల్ బోధన్లో అద్భుతంగా ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నిర్మల్ జిల్లా కామల్ గ్రామంలోని విజయవంతంగా ధ్యాన సప్తాహ కార్యక్రమం. గుంటూరులోని గోరెంట్ల పార్కులో ధ్యాన శిక్షణ తరగతులు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుమలలోని సప్త తీర్థాల్లో సామూహిక ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 170 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. అనంతరం ధ్యానులకు అన్నప్రసాదన అందజేశారు కార్యక్రమ నిర్వాహకులు. ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 244వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శంకరయ్య పాల్గొని దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అని తెలియజేశారు. అలాగే ధ్యానం విశిష్టత గురించి మంచి కథలు, ఉపమానాలు, పాటల ద్వారా ఎంతో అద్భుతంగా తెలియజేశారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. దేవాలయం, జీవుడే దేవుడు అంటే ఏం దాని అర్థము? ఈ దేహము దేవాలయంలా భావించుకుంటే ఇందులో ఉన్న జీవుడు ఆత్మ, చైతన్యము, ప్రాణము అన్నీ ఒకటే, పేర్లు వేరే అంతే. మరి ఆ దేవుడే లేకపోతే దీని ఏమైపోతుంది? ఇది ఈ శరీరము పడిపోతుంది. అంత పవిత్రంగా చూసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇంకొకరి చేత గౌరవించబడాలంటే వాళ్ళకు తగ్గ విలువ, అంటే మనలో ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవించాలంటే మనలో అటువంటి పరివర్తన ఉండాలి. చండాలంటే అసభ్యకరంగా మాట్లాడడము, లేకపోతే ఏదో రకరకాలుగా విచ్చలవిడిగా ఉన్నాడు అనుకోండి, ఇంకొక వ్యక్తి గౌరవిస్తాడు, మనల్ని గౌరవించాడు. న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలోని శ్రీ త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన జ్ఞాన శక్తి క్షేత్రంలో బుద్ధ పౌర్ణమి సంబరాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏఎన్ బాలాజీ పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. మనసును కొట్టే విద్యే ధ్యానమని వివరించారు. మనసు లయమైన చోట ఏకాగ్రతతో ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శరీరాన్ని కొడితే ఏమొస్తుంది పాపం? ఈ చెయ్యిని ఎంత కొడతావు? నొప్పి తగ్గిపోతే మళ్ళీ మామూలు అయ్యేది, ఇంకోసారి అదే పని చేస్తుంది. మరి ఎవరిని కొట్టాలి? మనసును కొట్టే విద్యే ధ్యానం. మనసును కొట్టే విద్యే ధ్యానం. తపస్సు అంటే చెబుతూ ఉన్నాడు, మనస్సు అనేది, మనసు ఎక్కడైతే పుడుతుందో, మనసు ఎక్కడైతే లయమైపోతుందో అక్కడ మనసు పెట్టి సాధన చేయడాన్ని ధ్యానము అంటారు చెప్పాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? మనసు ఎక్కడైతే పుడుతుందో, మనసు ఎక్కడైతే లయమైపోతుందో అక్కడ నీ మనసును పెట్టడం. అక్కడ ఈ మనసు చూడండి, పనిచేస్తుంటుంది. ఆ మనసుని అక్కడ పెట్టడం ఏమంటారంటే, అక్కడ పెడితే ఆ మనసు లయమైపోతుంది.
నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా బైంసా మండలం కామోల్ గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ గంగాధర్ నివాసంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం జిల్లా కార్యదర్శి మహేంద్ర గౌడ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్ మిలిటరీ లింగన్న అధ్యక్షతన ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఒక్కసారి ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చింది ఖచ్చితంగా గోల్ చేసుకోవాలా. నేను మెడికల్ షాప్ ఉంటుంది కదా, 15 రోజులు నెల ఖచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్ వేసి టాబ్లెట్ రాసుకుని వేసుకుంటుంది. అది ధ్యానం చేసిన తర్వాత నాకు 2 నెలలు మొత్తం తగ్గిపోయింది. డాక్టర్కి అయితే బదులుగా ఉంటుంది, రిక్వెస్ట్ చేస్తుంది, సార్ నాకు ఎంఆర్ఐ స్కాన్ రాయండి సార్. సిటీలో హైదరాబాద్లో సిటీ మోస్ట్గా 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాదు మోర్ కాదని చెప్పి సిటీలోనే దాదాపు ఎవరైతే 8 మంది ఇస్తారు, అంతే ఒకరోజు 8 మంది ఇస్తారు. నాకు గంటనే మాట్లాడండి, నాన్న నీకు ఏం లేదు, ఏం రోగం లేదు, ఈ రోగం కాదు, ఏ పని ఒత్తిడి వల్ల ఒత్తిడి జరిగి నీకు పెయిన్ వస్తుంది పడదు. ప్లీజ్ సార్ ఎంఆర్ఐ స్కాన్ కూడా ఏం అవసరం లేదు, తర్వాత కూడా ఎంఆర్ఐ చేయించాను. ఎంఆర్ఐ అట్లా ఏ ప్రాబ్లం లేదు. అట్లా ధ్యానం చేస్తుంటే మొత్తం తగ్గిపోయింది. తర్వాత నాకు సైన్స్ బాగుంటుంది, ఒక ముక్కు గాలి వస్తుంది, ఒక ముక్కు బ్లాక్ అయిపోతుంది, పొద్దులు ఏమన్నా అదే పడిగా ఇబ్బంది అవుతుంది, అది కూడా తగ్గిపోయింది. అట్లా చేస్తుంది ధ్యానం చేస్తుంటే ఒకరోజు 3 నుంచి 4 గంటలు ధ్యానం చేస్తుంది. 7 దాకా లేవకపోతుంది. ఒక మేడం వస్తుంది నాకు వెళ్తామంటే, జ్యోతి మేడం ఉంటుంది చదవాలి, ఆమె నాకు కాంపిటీషన్ ఉంటుంది. ఆమె స్కూటీ చేస్తుంటే నేను రైలు అవుతుంది, ఆమె నాకు కూడా వస్తుంది. అప్పుడు ఆమెకు ఆస్థానం ఉండేది, సివియర్ ఆస్థానం ఉండేది. ఆమె అయితే 2 కళ్ళుగా పడుతుంది, 2 కళ్ళు. ఈ గ్లౌజులు కాళ్ళు అన్నీ సాఫ్ట్వేర్ వేసుకొని వస్తుంది. బుద్ధ పౌర్ణమి సందర్భంగా పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పత్రిజీ జన్మస్థల్ బోధనలో ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బండి శ్రీనివాసరావు, సుజన పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మాట్లాడిన తర్వాత ఆయన ఫోన్ నెంబర్ ఎప్పుడు సార్ కార్డు ఇచ్చారు. సార్ మా ఊళ్ళో కూడా మేము క్లాస్ పెట్టాలనుకుంటున్నాం రాండి. అయ్యా నాది హైదరాబాద్ పక్కనే పొద్దుటూరులో మాస్టర్లు ఉండాలని మా నెంబర్లు ఇవ్వడం, నేను అక్కడ పోయి ఆ ఊర్లో ఫస్ట్ రైలు క్లాసులు అలా స్టార్ట్ చేయడం. సార్ మధ్యలో వచ్చారు 20వ రోజు వచ్చాక అక్కడ క్లాస్ తీసుకున్నాక మళ్ళీ 41వ రోజు కూడా వచ్చారండి. చాలా మెరాకిల్స్. ఒక అమ్మాయి మానసికంగా చాలా బాధతో ఉంటే మేము అక్కడ చెప్పాము. నేను ఇంతమంది 3-4 కోమాలు పేషెంట్ని వేరే డాష్గా ఒక ధ్యానంతోనే బతికించగలుగుతాం. అంటే వాళ్ళలో ఉంది, ఆ జ్ఞానం ఉంది, వాళ్ళను బయటకు తీసుకురావాలి, మోటివేషన్ చేయాలి. మనం అనుభవపూర్వకంగా జ్ఞాన సత్యం తెలుసుకున్నాం కాబట్టి మరి అలా వాళ్ళకి మోటివేషన్ చేసి ఆ అమ్మాయి నుంచి ధ్యానం అందివ్వడం. గుంటూరు పట్టణం గాయత్రి నగర్లోని గోరంట్ల పార్కులో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు.
పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానము సజ్జన సాంగత్య కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గాలి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఎన్ని గంటల సాధన చేసినా, స్వాధ్యాయం చేసినా కూడా సొంత అనుభవమే ఎంతో ముఖ్యమని తెలియజేశారు. వేమన పద్యాలు, భగవద్గీత శ్లోకాలు, వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎరుక అంటే వెలుగు, ఎరుకంటే వెలుగు, వెలుగు అంటే వెలుగు. ఇప్పుడు వెలుగులో మనకి ఏమన్నా కనపడుతుందా? కనపడుతుంది. చీకట్లో కనపడదు. అంటే దాని అర్థం ఎరుకంటే నీకు తెలిసిపోయింది. వెలుగంటే నీకు కనపడతా ఉంది. కనబడినప్పుడు నువ్వు మళ్ళా మీద నీకు అంటుకుంటావా? అది దాని అర్థం. ఇది మురికి కొంప. ఏ కొంప? మురికి కొంప. ఈ మురికి కొంప ఎందుకు వచ్చిందో నీకు తెలిస్తే అది ఎరుక. ఆ ఎరుక కలిగినప్పుడే నువ్వు మళ్ళీ మురికిలోకి అడుగు పెట్టవు. మురికిని తొలగించుకోవడానికే ప్రయత్నం చేస్తావు. ఇవన్నీ స్వానుభవంతో ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి ఆ చినుమును వదిలించుకోవడానికి చెప్పినటువంటి విషయాలే భగవద్గీత. బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం పాలమూరు గ్రామంలోని శివాలయంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎన్ సుబ్బరాజు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. మన ఆలోచనలు, మన మాటల పట్ల ఎరుకతో ఉండాలని సూచించారు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, శ్రీ మార్కండేయ స్వామి ఆలయ ధర్మకర్త సుందర్ ధర్మారావు పాల్గొన్నారు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్రజపము కాదు, ధ్యానం అంటే దైవ రూపాన్ని ఊహించడం కాదు. ఈరోజు మన పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో గల శివాలయం ప్రాంగణంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా సజ్జన సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకుని బుద్ధ భగవానుడు ప్రబోధించిన, అలాగే బ్రహ్మర్షి పితామహ సుభాష్పత్రి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని సజ్జన సాంగత్యం ఏర్పరుచుకొని చక్కగా ధ్యానం చేస్తున్నాం. మిత్రులారా, ఎవ్వరు కళ్ళు తెరవద్దు, రిలాక్స్. బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు గ్రామం యానంలోని రామకృష్ణ పరమహంస ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శోభారాణి పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత శోభారాణిని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. కోపాన్ని వదిలేయాలి. భయం, అసూయ, ద్వేషం, స్వార్థం వదిలేసేయాలని తెలిసిన తర్వాత ఏమి పడతాం. ముందు మనం ఇల్లు ఎలా క్లీనింగ్ చేస్తాము? చెత్త బయట పడేస్తాం. తర్వాత అవసరమైన వస్తువులు పెట్టుకుంటాం. ఇదే ఇక్కడ కూడా అంతే అంతే. చిన్న టెక్నిక్ శుభ్రత. మనం మానసికంగా పరిశుభ్రత ఉన్నామంటే చాలు మనం. అదే ధ్యానం అంటే. వదిలేయాల్సిన ఇంకా గుర్తు చేసుకోవాలి. ఓకే, లోభత్వం కదా, ఇవన్నీ లోభత్వం. అలానే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము తప్పే, లోభిగా ఉండడము తప్పే. బ్యాలెన్స్. ఓకే, సరి అయిన భావాలు చెప్పండి. ప్రేమ, త్యాగం, కరుణ, క్షమ, మిత్రత్వం. బెంగళూరు నగరం కృష్ణరాజపురంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎస్ఆర్ మూర్తి ధ్యానులకు ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే శాకాహారం తినడం వలన కలిగే లాభాలను వివరించారు. అందరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారం తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ధ్యానము ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకుంటాం. ధ్యానం చేస్తే మనకు మనము బంధువులము, ధ్యానం లేకపోతే మనకు మనం శత్రువులం. ధ్యానానికి అంకితమవుదాం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానీభ్యశ్చ మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవ అర్జున. యోగివిక అన్నదే భగవద్గీత సందేశం. తపస్సు కన్నా, జ్ఞానము కన్నా, కర్మలు చేయటం కన్నా ధ్యానయోగము గొప్పది.
యోగివికా అన్నదే భగవద్గీత సందేశం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. జీవహింస మహాపాపమని, శాకాహారమే ఆరోగ్యకరమైన ఆహారమని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులకు శాకాహార విశిష్టత గురించి చక్కటి అవగాహన కల్పించారు. अहिंसा का अर्थ है किसी प्राणी को नुकसान नहीं पहुंचाना। अहिंसा का अर्थ है किसी प्राणी को नुकसान नहीं पहुंचाना। हमारे भोजन के लिए किसी प्राणी की हत्या करना महापाप। हमारे भोजन के लिए किसी प्राणी को हत्या करना, हमारे भोजन के लिए किसी प्राणी को हत्या करना अहिंसा का अर्थ है। अहिंसा का अर्थ है किसी प्राणी को नुकसान नहीं पहुंचाना। శ్రీకాకుళం జిల్లా కచిలీ మండలం బురదపాడు గ్రామంలో మే 25న శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగనుంది. ఇందులో ముఖ్య అతిథిగా శ్రీ సంత్ సదానందగిరి స్వామీజీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.